హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అడగకముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తూ వస్తున్న మీ అందరికీ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ లాస్ట్ వీడియోస్ అన్ని చూసి వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఐఎల్స్ కూడా ప్రిపేర్ అయిపోతున్నాం అనే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసినట్టు ఏఏపీ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది అండ్ కేర్ గివర్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది అని చెప్పాను. సో ఆ వీడియో చూసి చాలా మందికి టెన్షన్ అయిపోతుంది అని అనిపించింది, ఎందుకంటే చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, అసలు ఏఐపీ ప్రోగ్రామ్ ఏంటక్క, కేర్ గివర్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోవడం ఏంటి అని. సో ఏఐపీ అంటే ఏంటంటే అట్లాంటిక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ ప్రోగ్రాంలో అట్లాంటిక్ ప్రావిన్స్లని 5 ప్రావిన్స్ని తీసుకుంటారు. సో ఈ ప్రోగ్రాంలో ఒకప్పుడు కేర్ గివర్ ప్రోగ్రామ్ అనేది చాలా యాక్టివ్గా ఉండేది. నేను వచ్చినప్పుడు బిఫోర్ 2 years ఈ ప్రోగ్రామ్ కింద వచ్చేసాను కాబట్టి పని తొందరగా అయిపోయింది, ఐఎల్ స్కోర్ తక్కువ అడిగారు అండ్ పిఆర్ వచ్చేసింది, జాబ్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రోగ్రాము ఇన్యాక్టివ్లో ఉంది అండ్ ఆ కేర్ గివర్ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేశారనమాట. సో ఎందుకు క్లోజ్ చేశారు అంటే, మీకు తెలిసిన విషయమే, ఇక్కడ చాలామంది మన ఇండియన్స్ నార్త్ సైడ్ నుండి పిల్లలు 12th స్టాండర్డ్ అయిపోగానే ఇక్కడికి వచ్చి డిప్లొమా చదివేస్తారు. అలా చదువుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ పిఆర్ ప్రాసెస్కి వెళ్ళాలంటే ఏ ప్రోగ్రాంలోకి మనం వెళ్తే పిఆర్ వస్తుంది అనే దానిలో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. కాబట్టి అలా అయినప్పుడు ఈ ఏపీ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని చాలా వరకు స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అట్లాంటిక్ ప్రావిన్స్కి రావడం జరిగిందనమాట. సో అలా రావడం వల్ల ఇక్కడ ఉన్న కేర్ గివర్ జాబ్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేయడం జరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా అప్లై చేసి వాళ్ళు 3,000 అప్లికేషన్స్ కావాలి అని ఐఆర్సీసీలో వాళ్ళు ఎదురు చూస్తే మోర్ దాన్ 5,000 అప్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ని ప్రజెంట్ క్లోజ్ చేసేసారు. అది ఎప్పుడు అంటే దాదాపు మార్చ్ అండ్ ఏప్రిల్ వరకు యాక్టివ్గా ఉంది. సడన్గా అప్లికేషన్స్ ఎక్కువ రావడం వల్ల ఆ ప్రోగ్రామ్ క్లోజ్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేయడం వల్ల మాకు వచ్చే నష్టం ఏందక్క, లేకపోతే అయ్యో మేము ఇంతేనా ఇక్కడే మధ్యలో ఆగిపోవాలని అనుకోకండి, కంగారు పడకండి. సో ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు నాకు నేనుండే ప్రావిన్స్ అంటే పిఐలో ఒక స్పెషల్ది ఒకటి కనిపించింది. అదేంటంటే వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ ఐఆర్సీసీకి మనం సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ అక్కడ హోల్డ్లో ఉంది, లేకపోతే వెయిట్ చేయండి, లేకపోతే అది క్లోజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మనము డైరెక్ట్ ఈ ప్రావిన్స్లోకి వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి పిలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ ప్రైవేట్ సెక్టార్లో కేర్ గివర్ ప్రోగ్రామ్ కింద మనకి క్వాలిఫికేషన్ అయితే ఆర్సీడబ్ల్యూ లేకపోతే బ్యాక్గ్రౌండ్ నర్సింగ్ చేసి ఉండాలన్నమాట. సో ఈ ప్రైవేట్ సెక్టార్స్లో కేర్ గివర్స్ని అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండానే తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ సెక్టార్లో మనం కేర్ గివర్గా పని చేయాలంటే మాత్రం కంపల్సరీ ఆర్సీడబ్ల్యూ కోర్స్ అంటే సర్టిఫికేట్ ఉండాలి. ఆర్సీడబ్ల్యూ సర్టిఫికేట్ అని అంటే రెసిడెన్షియల్ కేర్ వర్కర్ అనే సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే మనం వితౌట్ లైసెన్స్ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారనమాట. సో మనం ఈ గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్సీడబ్ల్యూ కానీ లేకపోతే కేర్ గివర్గా కానీ మనం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మన ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి ఒకవేళ మనల్ని పిలిచే ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ నేనేం షూరిటీ ఇవ్వట్లేదు, అవుతుంది అని చెప్పట్లేదు, అలా ఒక ఛాన్స్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మేము ఎంత డబ్బులు పెట్టాలి అని ఆలోచించకండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి మీకు రికమెండ్ చేస్తున్నాను. అది ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ వెబ్సైట్లో మనం వెతకాలి అనేది కూడా ఈ వీడియో ఎండింగ్లో లింక్లో పెడతాను, చూడండి. వేరే ప్రావిన్సెస్ గురించి నాకు తెలియదు, కానీ నేనుండే ప్రావిన్స్ అట్లాంటిక్ ఇమిగ్రేషన్లో ఒక ప్రావిన్స్, అది పిఏ ప్రావిన్స్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్. సో నా ప్రావిన్స్ గురించే నేను చెప్తున్నాను, వేరే వాటి గురించి నాకు అంత ఐడియా లేదు. సో మీరు కూడా ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సబ్మిట్ చేసేసి ప్రొఫైల్ని క్రియేట్ చేసి యాక్టివ్గా ఉండేలాగా పెట్టుకోండి. ఈ ప్రొఫైల్లోకి మనం సబ్మిట్ చేయాలంటే మనకు కావాల్సింది వెస్ ఒకటి, ఐఎల్స్ ఒకటి కంపల్సరీ కావాలన్నమాట. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, నేను నర్సింగ్ చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండి మనం ఎన్టీఆర్ యూనివర్సిటీకి వాళ్ళకి దానిలో సబ్మిట్ చేసేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ పిలిచి అప్పట్లో సీట్ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు రాను రాను కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోతున్నారు, గమనిస్తే మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఒకప్పుడు ఇలా ఉన్నది, ఇప్పుడు నీట్ అన్నారు, ఆ తర్వాత స్పెషల్ ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో
మన దగ్గరే ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంటే ఇంటర్నేషనల్‌గా రావడానికి రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ కాంపిటీషన్స్ కూడా చాలా టఫ్‌గా ఉంటాయి. ఇప్పుడు గూడా నేను ఈ కేర్ గివర్ దానిపైన వస్తారు మీరు అని నేను 100% అష్యూరెన్స్ ఇవ్వలేను. ఎందుకంటే ఆ ప్రొఫైల్‌లో ఆల్రెడీ చాలామంది అప్లికేషన్స్ ఏసి రెడీగున్నారు. మనకున్న ఒకటే ఒక హోప్ అండ్ ఛాన్స్ ఏందంటే మన బ్యాక్‌గ్రౌండ్ నర్సింగ్ అయ్యి ఉండడం అన్నమాట. సో, నర్సింగ్ చేసిన వాళ్ళందరూ మీరేమి ఆహ్, కృంగిపోకండి. ఈ ప్రోగ్రామ్‌లో ఈ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ప్రొఫైల్ క్రియేట్ చేసి మీరు స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎన్‌ఎన్‌ఎస్ ప్రాసెస్ కంపల్సరీ స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే నేను నా ఎన్‌క్లెక్స్ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత నాకొక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకోలేదు కాబట్టి టీఆర్ఎన్‌సీ ప్రోగ్రామ్ అని. అది వాళ్ళిచ్చినప్పుడు కొంతమంది ఇంటర్నేషనల్ నర్సెస్ కూడా వచ్చారు. అంటే ఫిలిప్పీన్స్ అండ్ కేరళ నుండి వచ్చినోళ్ళు. వాళ్ళనడిగితే వాళ్ళు పీఎన్‌పీ ద్వారా గవర్నమెంట్ నుండి అప్లై చేసుకొని రావడం వల్ల వాళ్ళకిక్కడికి వాళ్ళే ఇన్వైట్ చేశారని చెప్పారు. అప్పటికి వాళ్ళు ఎన్‌క్లెక్స్ కూడా రాసి లేరు. జస్ట్ వాళ్ళు ఎన్‌ఎన్‌ఎస్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ తెచ్చుకున్న తర్వాత అలా కూడా గవర్నమెంట్ వాళ్ళని మనం పిలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో, మీరు ఏ ఛాన్స్ వదులుకోకండి. ఎన్‌ఎన్‌ఎస్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయండి. ఎన్‌ఎన్‌ఎస్ ప్రాసెస్‌కి గురించి కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే దాంట్లో మీ ప్రొఫైల్ అన్ని సబ్మిట్ చేయండి. సో, ఆ లింక్ అండ్ ఆ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియో ఎండింగ్ ఉంటది. చూడండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా? బాయ్. సో, ఫస్ట్ మనం ఇట్లా క్రోమ్‌లోకి ఎంటర్ అయిపోయి గవర్నమెంట్ ఆఫ్ పీఐ అనే వెబ్‌సైట్‌ని వెళ్ళాలనమాట. ఈ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌లోనే నేనుండేది. సో, ఇలా ఈ పేజ్‌లో కింద గవర్నమెంట్ ఆఫ్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ అనే పేజ్‌కి వెళ్తే, ఇలా హోమ్ పేజ్ వస్తదనమాట. ఇది ఒక్కొక్కసారి చేంజ్ చేస్తుండొచ్చు. నేను చేసేటప్పుడు ఇలా ఉంది. కానీ మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటదో తెలీదు. సో, దీంట్లో ఆ పేజ్ మొత్తంలో ఎలా చేంజ్ అయినా మీరు వెతకాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇమిగ్రేట్ అనేదనమాట. సో, ఆ ఇమిగ్రేట్ ఆప్షన్స్‌లోకెళ్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటది. ఆ ఇమిగ్రేట్ ఒక్కటే కాదు. ఇంకా మీకేం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడుంటదనమాట. ఈ పేజ్ మొత్తంలో చాలా డీటెయిల్స్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కటి మీకు కావాలంటే డీటెయిల్‌గా స్టడీ చేయొచ్చు. మనం ఇక్కడ ఇమిగ్రేషన్ సపోర్ట్స్‌లోకి వెళ్ళి, అక్కడ చూసుకోవాలి. ఈ ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ అనేదనమాట వేరేది. సో, అది వేరే ప్రాసెస్ అనమాట. మనకు ఒకవేళ అన్నీ చెప్పాను కదా! ఎన్ఎన్ఎస్, ఎన్‌క్లెక్స్ అన్నీ రెడీగా ఉంటే ఈ ప్రావిడెన్షియల్ నామినీ ప్రోగ్రామ్‌లో మనం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రిపేర్ టు కమ్ టు కెనడా అనేదేంటంటే, వేరే ప్రావిన్స్ నుండి ఇక్కడ మూవ్ అయ్యే వాళ్ళకనమాట. సో, ఇది మనకిప్పుడు ప్రెజెంట్ వర్తించదు. అండ్ మనం వెతకాల్సింది ఏంటంటే, ఈ ఇమ్మిగ్రేషన్ సపోర్ట్స్‌లో సబ్మిట్ యువర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా! దానిలోకి వెళ్లి ఆ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనమాట. సో, వన్స్ దానిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇలా ఈ పేజ్ ఓపెన్ అయితది. ఈ పేజ్ ఓపెన్ చేస్తే దీంట్లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దానికి ఏం చేయాలి? అండ్ ఎవరెవరు సబ్మిట్ చేయొచ్చు అనేది డీటెయిల్‌గా అక్కడుంటది. సో, ఈ పేజ్‌లో మనం చూసినట్టయితే ఇక్కడ పైన క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడేందంటే ఈ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉందనే దాంతో పీఐపీఎన్‌బీ అనే దానికి మీకు ఆఫీస్ వాళ్ళు చూసి ఆ ప్రావిన్స్‌లోకి మీరు అప్లికేషన్ ఏసుకోవచ్చో లేదో చెప్తారంట. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో క్రియేట్ అన్ అకౌంట్ ఉంది చూడండి. ఆ కాలమ్‌లోకి మనం వెళ్ళాలి. మనం ఇక్కడ అన్నీ చూస్తే ఎలా అప్లై చేయాలి? అండ్ ఏమి ఇన్ఫర్మేషన్ అడుగుతారు? ఏం డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి? అన్నీ క్లియర్‌గా ఉంది. సో, ఈ క్రియేట్ అనే అకౌంట్‌లోకెళ్ళాలనమాట. మన ఎన్ఓసి కోడ్ వచ్చేసి 44100. ఇది అప్లికేషన్ ఫామ్‌లో ఎన్ఓసి కోడ్ అన్నప్పుడు మీరు ఎంటర్ చేయాలి. సో, దానిలో ఇలా ఫారెన్ నేషనల్ అని కనిపిస్తది. సో, ఆ ఫారెన్ నేషనల్‌కెళ్ళి మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలి. అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఒత్తితే దాంట్లో మనం అకౌంట్ క్రియేట్ అయితది. సో, ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్, ఐడెంటిఫికేషన్, అకౌంట్ సమ్మరీ అని ఆ 3 సెక్షన్స్ వస్తాయి. ఆ 3 సెక్షన్‌లు ఫిల్ చేసి మనం సబ్మిట్ చేస్తే ప్రొఫైల్ క్రియేట్ అయిపోతది.